शम्मसं पंजज्ञं परमेश प्रोक्षन्न पुरुषंकामकृतः तेन देवाय तथा साध्या अजयस्तये तस्मात् संज्ञासरोधः सामान्यरे संदानं सिग्निरे तस्मात् जाता अजावयः यः पुरुषं जवरुः तद्दिशाभ्य कल्पयन् मुखर्यमत्यकुन्द्रश्चाग्निश्च प्राणात् वायुर्जायता वस्तात् तद्रूपमेति तत्पुरुषस्य पुष्पमज्जा परनिज्जा फलापुष्पाजाश्च पुष्पमेः बृहस्पतिप्रदोरास्तारो मुञ्चन्तं महतः రెడీ సార్ అయం ముహూర్త సార్ కొంచెం సార్ విశాఖపట్నంలో మెడికవర్కి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ఈ రోబో సంబంధించినటువంటి ఇప్పటికే సర్జరీస్ టేకప్ చేస్తున్నారు. కొత్తగా ఆర్థోకి సంబంధించి కూడా ఈ రోబో టెక్నాలజీని ఏదైతే ఇప్పుడు టెక్నాలజీని తీసుకోవడం ద్వారా ఆ మెడికల్గా సఫరింగ్స్ని తగ్గించేట్టుగా సర్జరీస్ తీసుకునేటప్పుడు పేషెంట్స్ ఎక్కువగా సఫర్ కాకుండా తక్కువ సమయంలో ఏదైతే ఈ మెడికల్లీ మనకి ఉండేటువంటి వైద్యం అందించడానికి పేషెంట్స్కి చాలా అనువుగా మన ప్రాంతంలో రావడం, ఈ సర్జరీస్ ఎక్కడో ఉన్నాయని అక్కడికి వెళ్ళే పరిస్థితి కాకుండా ఉత్తరాంధ్రలో ఈ సదుపాయాలు రావటం ప్రత్యేకంగా మెడికవర్ వారిని అభినందిస్తున్నాను. మీరు కంట్రీలోనే ఎక్కువ సర్జరీస్ చేసినటువంటి రికార్డు కూడా మెడికవర్కి ఉంది, ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాగూ హెల్త్లో కూడా అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు వైద్యం చేయించుకోవాలంటే విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకి మరి ఏదైనా క్రానిక్ ఇష్యూస్ వస్తే వేరే పెద్ద సిటీస్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు అత్యంత పెద్ద సిటీ విశాఖపట్నం కావటానికి ఇలాంటి సదుపాయాలు మన హాస్పిటల్స్లో మన ప్రాంతంలో రావటం అనేటువంటిది డెఫినెట్గా స్వాగతించాల్సిన అంశం. ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఏదైనా ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు వారికి ఒక సజెస్ట్ చేసేటప్పుడు ఒక బెటర్ సజెషన్ మన ప్రాంతంలో ఉంది అనేటువంటిది ఒక సదుపాయాన్ని ఇక్కడ తీసుకురావడం డెఫినెట్గా రికవరీ యాజమాన్యానికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కాస్ట్కి సంబంధించి కూడా ఒకవైపు గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండేటువంటి పేదవాడికి వైద్యం అందించే విధానంలో ఉండేటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, లేదా ఇతరత్ర సీఎం రిలీఫ్ సంబంధించి కానీ ఒక రకంగా వెళ్తున్నా కార్పొరేట్ వైద్యం అనేటప్పటికీ ప్రజల్లో ఉండేటువంటి ఆ భావం ఏముందో ఏదైతే ఎక్కువ దాన్ని తగ్గించే విధంగా ఈరోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవను కూడా తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఆ రకంగానే రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీని జోడించేటువంటి వైద్యం అందించినప్పుడు డెఫినెట్గా అందరికీ కూడా ఆ సఫరింగ్స్ తగ్గటమే కాకుండా ఆ వ్యాధి నయమయ్యేటువంటి పరిస్థితి ఎర్లీగానే వస్తుంది. సో ఇదొక శుభసూచకు. కోవిడ్ తర్వాత చాలా వరకు ఒక భయాందోళనలో ఉండేటువంటి ప్రజానీకానికి ముఖ్యంగా మన విశాఖ వాసులకి ఇది డెఫినెట్గా ఒక మంచి సదుపాయంగా భావిస్తున్నాను. ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఎన్నో ఇట్లాంటి ఏదైతే వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఏదో బయట అమెరికాలో లేదా జపాన్ ఇలాంటి మాటలు మాట్లాడుకునేటువంటి తరుణంలో లేదు, విశాఖపట్నంలో కూడా వైద్య సదుపాయాలు ఉన్నాయనేటువంటి మాటలు భవిష్యత్తులో వినాలని, అది మెడికవర్ సాధించాలని చెప్పి ఈరోజు మా మెడికవర్ హాస్పిటల్లో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ కొత్తగా ఒక రోబోను లాంచ్ చేసాం. అదేంటంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో యాక్యురసీ పెంచడానికి ఈ రోబో మాకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మీరు అడగొచ్చు, సిటీలో చాలామంది ఉన్నాయి కదండి మీ రోబోకి వాళ్ళకి తేడాలు ఏంటనేసి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది మన ఆంధ్రాలోనే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. దీనికి మనకి సెల్ ఫోన్లో ఎలాగైతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఎలాగైతే అప్గ్రేడ్ చేస్తున్నామో ఈ రోబో కూడా అంతే. నెక్స్ట్ జనరేషన్ ఏది వచ్చినా సరే దీంట్లో అప్డేట్ చేసుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కొత్త రోబో అనమాట. ఇది మిగిలిన రోబోస్ ఏంటంటే అది ఇంకా ఎంతవరకు ఇప్పుడైతే ఉందో సాఫ్ట్వేర్ దాంతోనే చేస్తాము. ఇది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏమి వచ్చినా సరే దీనికి అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి చాలా పెయిన్ తక్కువగా ఉంటుంది,
తొందరగా రికవరీ అవుతారు, బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేషన్స్ ఈ రోబోతో చేయడం వల్ల ఏంటంటే ఉండవు. ఎస్పెషల్లీ ఫ్యాట్ ఎంబాలిజం అని చెప్పి ఎక్కువగా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. మాన్యువల్గా సర్జరీ చేసినప్పుడు ఈ ఫ్యాట్ ఎంబాలిజం అనేది దానివల్ల ఏంటంటే పేషెంట్కి లైఫ్ థ్రెట్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మేము ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడడం, స్పెషల్ కేర్ తీసుకోవడం, పేషెంట్ ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచడం, అంటే అటువంటి కాంప్లికేషన్ని అవాయిడ్ చేయడం కోసం. ఇప్పుడు ఈ రోబో వచ్చిన తర్వాత అటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. కాబట్టి పేషెంట్ కాస్ట్ కూడా చాలా మటుకు తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, పెర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏంటంటే తొందరగా రికవర్ అయ్యి తొందరగా నడవడానికి పేషెంట్కి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు మాకు ఇది మెడికోర్లో ఒక సువర్ణాధ్యాయమే. ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఈ రోబో అనేది చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఈ ఎక్విప్మెంట్ కొన్ని కోట్లతో కూడుకున్న పరికరం. ఇది మాకు అందుబాటులోకి తెచ్చినందుకు మా యాజమాన్యానికి మేము ఎంతో రుణపడి ఉంటాం. డైరెక్టర్ 2 సంవత్సరాలుగా మేము రోబోటిక్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నాము. ఆల్రెడీ మా దగ్గర రోబో ఉంది. రోబో యొక్క గొప్పదనం ఏంటంటే మినిమల్గా మీకు ఇన్సిషన్ ఇస్తుంది అనమాట. దానివల్ల బ్లడ్ లాస్ ఉండదు. ప్లస్ నెక్స్ట్ డే మీకు డిశ్చార్జ్ అయ్యి పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు. మేజర్గా ఫీమేల్స్ ఎవరైతే వర్కింగ్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట పని చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు. మేల్స్ అయితే ఆఫీస్కి జాయిన్ అవ్వచ్చు. సో 2 ఇయర్స్గా మేము రోబోటిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దానికి ఫెదర్ కింద ఈ రోబోటిక్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే దీన్ని యాడ్ చేసాము. ఇది డాక్టర్స్ లేకుండా అయితే చేయదండి, ఎందుకంటే అపోహ జనాల్లో ఎక్కువ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తుందేమో అని చెప్పి. డాక్టర్స్ అసిస్ట్ చేస్తేనే రోబో పనిచేస్తుంది అనమాట. సో డాక్టర్స్ ప్రోగ్రామ్ చేస్తారు, సో ఎలా చేయాలి అని చెప్పి. సో ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తుండగానే అసిస్టెంట్స్తో రోబోట్ అనేది పనిచేస్తుంది. ఇది దీనివల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ మెడిసిన్స్ వాడతారు, ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. 4-5 డేస్ ఉండే స్టే 1 డేలో ఇంటికి వెళ్ళిపోతారు. సో పబ్లిక్కి చాలా హెల్ప్ అవుతుంది, మెయిన్గా ఫీమేల్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది.